జమికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన శ్రీనివాసాచారితో శైలజకు 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 20 లక్షల రూపాయల కట్నం ఇచ్చామని శైలజ చెప్పారు. సంవత్సరం పాటు అంత బాగానే ఉందని, 3 ఏళ్ల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనుషులు చెప్పినా వినడం లేదని, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట తన కుటుంబ సభ్యులతో ఆదివారం నిరసన తెలిపారు. పెళ్ళైనప్పటి నుంచి కట్నం విషయంలో, బంగారం విషయంలో నాకు వేధింపులు అవుతున్నాయి. నా భర్త కూడా నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, కొట్టడం, తిట్టడం. ఇప్పటి వరకు 2 సార్లు పంచాయతీ అయింది. ఇది 2వసారి పంచాయతీ జరగడం. మాట్లాడుకుందాం రండి అంటే రావట్లేదు. సో సరే అనేసి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే గేట్ తీయట్లేదు, నన్నే దౌర్జన్యం చేస్తున్నావు అంటున్నారు. నన్ను మీరే రక్షించాలి. ఇంకా మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 సంవత్సరాలు అవుతుంది. మీ భర్త పేరు? శ్రీనివాసాచారి. అంటే అదనపు మీరు కట్నం ఏమన్నా ఇచ్చారు? 20 లక్షల కట్నం ఇచ్చినామన్నా. మీ భర్త మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు? లేదు, తీసుకెళ్ళట్లేదు, రావడం లేదు, తీసుకొని వెళ్ళడం లేదు, ఫోన్ మాట్లాడడం లేదు. నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు. ఏంది అని నేనే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా గేట్లు తీయట్లేదు, ఇంట్లోకి రావద్దు అంటున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో ఎప్పుడైనా మాట్లాడుకున్నామన్నా. మాట్లాడుకున్నా కూడా అంత మంచిగానే చూసుకుంటా అంటున్నాడు. వెళ్ళి నాకు కొట్టడం, తిట్టడం, నన్ను వదిలేసి అర్ధరాత్రి నుంచి వెళ్ళిపోవడం, ఫోన్లు వాళ్ళకి కొట్టడం, ఎక్కడికి వెళ్ళొద్దు అనడం, ఇదే జరుగుతుందన్న. నాకు న్యాయం జరగాలన్న. నేను 20 లక్షల కట్నం తీసుకొని వచ్చి మా మామకి ఇచ్చాను. మా మామ కట్నం వాడుకున్నాడు, నా భర్త నన్ను వాడుకున్నాడు. సో నాకు కొంచెం, నా పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా నాకు కొంచెం సహాయం చేయండి.